ఒకప్పుడు ₹1 వసూలు చేసిందంటే సినిమా బ్లాక్ బస్టర్ కింద లెక్క. ఆ తర్వాత క్రమేపీ లెక్కలు మారుతూ వచ్చాయి. 2 కోట్లు, 3 కోట్లు ఇలా గ్రాస్ వసూలు పెరుగుతూ వచ్చాయి. తొలిసారిగా చిరంజీవి నటించిన ఘరానామోగుడు సినిమా 10 కోట్లు సాధించి రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత ఇతర సినిమాలు కూడా 10 కోట్లు చేరుకున్నాయి. అలా నెమ్మదిగా ప్రయాణం చేస్తూ చివరకు 100 కోట్లు గ్రాస్ అందుకునే స్థాయికి ఎదిగాయి. ఆ క్రమంలో మన తెలుగు సినిమా పరిశ్రమలో తొలిసారిగా 100 కోట్లు సాధించి చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిక్కించుకున్న సినిమా మగధీర. ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించారు. రామ్ చరణ్, కాజల్, శ్రీహరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆ రోజుల్లో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ 45 కోట్లు భారీ బడ్జెట్ తో సినిమా రూపొందించారు. సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో పాటు తెలుగు సినిమా పరిశ్రమలో తొలిసారిగా 100 కోట్లు వసూలు సాధించిన సినిమాగా అరుదైన రికార్డును తన పేరు మీద నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్లు తెలుగు, తమిళ, మలయాళం కలిపి 100 కోట్లు పైగా గ్రాసులు వసూలు చేసిన మొదటి తెలుగు సినిమాగా రికార్డును సృష్టించింది. చివరగా 150 కోట్ల దగ్గర ఈ సినిమా వసూలు ముగిశాయి. 75 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది. కర్నూలులో ఏకంగా 1001 రోజులు ఆడి సరికొత్త రికార్డు నెలకొల్పింది. అప్పటి వరకు ఇండస్ట్రీ హిట్ గా ఉన్న పోకిరి రికార్డులను దాటి తెలుగు సినిమా స్థాయిని మగధీర పెంచింది. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.